ఇక నుంచి మీ వీధిలో లెవెల్లో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేది ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద. ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాం. వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఏం అదృష్టం, ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. ధర్మయ్య, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయితే. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు. అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం. ఎస్ కమిన్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్స్ అవ్వటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా, మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది, పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మనకి టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఉంది సార్, పక్కింట్లో ఇవ్వాలి. రాయ్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మహాన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. దీని 50 పైసలే ఎక్కువ. పోరాపు. ₹2.80 పేపర్ ని ₹1 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తీర్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి నేవద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే వేస్ట్ ఖర్చు, భార్య అంటే పెద్ద లగేజ్, పిల్లలంటే అప్పులు, మనిషి కావాల్సింది పొదుపు, చేయవలసింది మదుపు, మన తోడు ఉండేది జీవిత బీమా, వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్, చూడకూడదు పెళ్లి చూపుల పిల్లని చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు,
ఒరే పద్దు అక్క. ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్ ఎవరి వైద్య బృందం? మా రిలేటివ్. రే బామ్మర్ది నార్త్ వైపు నిలబడి ఉన్నావు, వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి మీకా? కాదు మనకే. ఎరా తిరుపతి బాగున్నావా? బాగున్నా. తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్ నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న వీడేమంటాడు? ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు, నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజ్అప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడు పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫ్ ఫేస్ చేస్తున్నాడంటావా? ఆగు. బావు వీకే అట్టే పవర్ఫుల్. పర్వతం. సర్లే పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క ఇద్దరికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒక పూట తిని ఇంకో పూట తినకుండా నోరు కట్టుకుని కూడబెట్టుకునే దేనికోసం? ఇంటి కోసం. మరి అది తెలుసు కూడా పెళ్లి గిల్లి అంటారేంటి? పెళ్ళి అయితే అంతే, ఖర్చు డబ్బులు అయ్యి ఇల్లు నా చేతికి రాదు. అదే మరి నాకు మండుద్ది. నీ ఇల్లు నీ చేతికి రాకపోవడానికి కారణం ఏంటి? ఖర్చు అనుకుంటున్నావు నువ్వు, కాదు వాస్తు. నీ ఇంటి నైరుతిలో బరువు తగ్గిపోయింది. అదే బెడ్రూమ్ లో ఇంకో మనిషిని తెచ్చి ఎట్టేసావు అనుకో, వాస్తు సెట్ అయిపోతే నీ ఇల్లు నీ చేతికి వచ్చాను. నువ్వు కాదనమనే నమ్మకంతో ఓ అమ్మాయిని కూడా చూసాను రా. అమ్మాయినా? అమ్మాయినా అని అంత ఆశ్చర్యపోతావేంటి? అమ్మాయిని కాకపోతే అబ్బాయిని తెచ్చి పెడతావా ఏంటి? నీ బెడ్రూమ్ లో తక్కువైంది లేడీస్ బరువు. ఎవరా అమ్మాయి? ఎవరంటావేంటి? మనిషి, మేడ్ విత్ మన్మథ బాణం. మీ ఆఫీసులో ఉంటుంది రమ్య. ఓ ఆ అమ్మాయా? ఇప్పుడు దాకా అందరితో డప్పు కొట్టింది, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ రూట్ లో వచ్చిందనమాట. కమిషన్ ఎంత నొక్కేశావు? అదేంటో, బయటోళ్ళు కమిషన్ తీసుకుంటే హ్యాపీగా ఇచ్చేస్తారు, సొంతోళ్ళు తీసుకుంటేనే ఫీల్ అయిపోతారు. అసలు లోకం వాస్తే ఏం బాగోలేదు. తమ్ముడు బాగా ఆలోచించు. రమ్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరి జీతాలు కలిపితే ఇల్లు త్వరగా ఇడిపించుకోవచ్చు కదా. బయట వాళ్ళ డబ్బుతో నా లక్ష్యం నెరవేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. డబ్బుగా అలాంటి తేడాలు లేవు బామ్మర్ది. మన జేబులో ఉన్న డబ్బే పక్కోడి జేబులో ఉన్న డబ్బే. పక్కోడి జేబులో డబ్బెట్టి పకోడీలు కొనుక్కుంటానంటే వద్దంటుంది ఆ డబ్బు అనదు. అంటే నన్ను చెప్పెట్టు కొట్టు. ఇదిగా రమ్య నీ పెళ్ళం అయిందనుకో, నీ సొంతమే కదా, అప్పుడు రమ్య డబ్బు కూడా నీ సొంతం. 2 జీతాలు ఇద్దరు కలిసి ఓవర్ టైం కూడా చేసేసుకోవచ్చు. అప్పుడు బెడ్రూమ్ వాస్తు కూడా సెట్ అయిపోతుంది. వాస్తు వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. పద్దు బడ్జెట్ చేయడం మొదలు పెట్టాడంటే పెళ్లి ఒప్పుకుందంటే అంతేనంటావా? అంతే. టైం అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటా తొందర? చెప్పాల్సింది చెప్పకుండా. అంతా చెప్పేశారుగా, ఇంకే ఉంది. ప్రతి నెలా జీతం మీ చేతికి చేయాలి. వేస్ట్ ఖర్చు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. షూర్. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూని 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్ళే వద్దు. ఏంటి బామ్మర్ది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే, మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేనా? నేను నేర్పుతాను కదా, నువ్వు ఎట్టుకో బామ్మర్ది. కలెక్షన్లు బడ్జెట్ పద్మనాభం పద్మనాభం. రమ్య ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి త్వరగా రండి, గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళు గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒకటి సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని. వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి, వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదా? వాళ్ళకేదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించారు. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళ పళ్ళు అనుకుంటాయి కదా. ఈ ప్యాకెట్లో ఏముందో? గోల్డ్ ఐటమ్స్. నేను తీసుకుంటా. ఏదో గిఫ్ట్ చెక్ లో ఉంది. కాదండి, ఏదో లెటర్ ఇది. లెటరా? ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం,
బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టుంది. ఓనర్ కాగితం మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంటి రమ్య, ఓనరే మనకు సున్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి. అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా, 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధూవరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి రావాలి, గిఫ్ట్లు గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళాలి. తమరి లెటర్ ఉంచండి. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టి చేతలా గిఫ్ట్లే లేవా? ఇదిగో కవరు. కవరా? ఏంటిది? ప్రామిసరీ నోటా? రమ్య పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బో. పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. మరి వివాహం చేసుకున్నాక సంసారం చేరేటి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం, కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటికి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగును పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ. వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బాగా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హ్యాపీ. చచ్చా, మీ నీచమైన సలహాని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు, ఆకులు, అలమలం. ₹1 గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ రండి పెట్టుకోండి. రండి హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్. రూమ్ క్యాన్సిల్. బామర్దే, రెంట్ అడ్వాన్స్ కట్టేసి రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకో. Shut up. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్. చచ్చా, పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా ₹100 పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? అధోలు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లే వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇల్లు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానికెత్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు. నీ వాస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, అయిందా? ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టిఫిన్ టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బయటకి తినేసారు కదండి. తినేసారు. చూసావా? తిన్నారా అండి? తినేసారు. చెప్పండి. తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చాం. నేను మళ్ళీనా రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని కొన్ని వస్తువులు అందించారా? వాళ్ళేం తెంగరోళ్ళేంటి? ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంక్ లో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అంటే మీరు మా అక్క పని చేసే ఆఫీస్ లో పని చేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ. ఆ ప్యాంటు షర్టు ఇప్పి ఆ. సారల్ డ్రై వేసుకో. ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో. ఆ పిల్లని కలిపి ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలి? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకొని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా. ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది,
5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య వదిన తీసుకుని మీరే ఏయ్! ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు వెళ్ళు. ఆ. తప్పండి తప్పండి. భలే ఉంది. తప్పక తప్పక. ఆహా, కొడైకెనాల్. అచ్చు కొడైకెనాల్ లాగా ఉంది. భలే ఉంది, భలే ఉంది. ఏమిటండి ఈ ఆనందం? చల్లతా. ఇదివరకు కొడైకెనాల్ చూసారా? చూసా సినిమాల్లో చిన్నప్పుడు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. అచ్చు సినిమా యాక్షన్ చూసినంత సంతోషంగా ఉంది. అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి. అవునవును, ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ టోకన్లు ఇచ్చారు కానీ స్వెటర్లకు మాత్రం టోకన్లు ఇవ్వాల. లేకపోతే 2 స్వెటర్లు కొనుక్కునేవాళ్ళం. కానీ అక్కడ ఎలా ఉందా ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, అబ్బా, ఇక్కడ ఎలా ఉంది. స్వెటర్లు ఎందుకండి? వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను కానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను కానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కదనాలి? పద పద. రండి. అది ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా, అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య, 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. కుదరదు. 2 minutes. కుదరదు. 1 minute లో వచ్చేస్తాను. 1 minute ప్లీజ్ ప్లీజ్. పొరపాటు నువ్వు నెల తప్పితే? అబ్బా, ఇదేమైనా సినిమానా? వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా? అబ్బా, ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద పద. నిజంగానే పర్లేదు కదా? అబ్బా, సరే